నా చిన్నతనంలో అమ్మ బెండకాయ కూర ఎప్పుడు చేసినా కూడా నేను ముసలోడి సొల్లుని అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. అందుకే నాకు లెక్కలు సరిగ్గా రాలేదు. కానీ ఇప్పుడు మన పిల్లలకి లెక్కలు పర్ఫెక్ట్గా రావాలని కోరుకుందాం. అందుకని బెండకాయ ఫ్రై ఇలా అయితే ట్రై చేసేయండి. ముందుగా బెండకాయలను ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో అయితే ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో తాలింపు దినుసులతో పాటు పుట్నాలు, పచ్చనిపప్పు కొంచెం ఎక్కువ మోతాదులో వేసి అయితే కొంచెం ఫ్రై చేయండి. తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, బెండకాయలను అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. తర్వాత అందులో కారం అయితే వేసి మరింతగా మగ్గనిద్దాం. తర్వాత ఇందులో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం ధనియాలు 3 మిక్సీ పట్టి ఆ మిశ్రమం లాస్ట్లో దించే ముందు వేస్తే ఎమ్మి టేస్టీ బెండకాయ కూర అయితే సూపర్ ఉంటుంది. పంటి కింద పప్పులతో జిగిర్లేని బెండకాయ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఉంటానండి.